రైట్. తెలంగాణ రైతులను రేవంత్ సర్కారు పట్టిపీడిస్తున్నది. ఖరీఫ్ సీజన్లో యూరియా కష్టాలు మరిచిపోకముందే యాసంగిలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. అయినా పేమెంట్ కోటా సీఎంకు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి? కనీసం పంట సీజన్పై అంచనాలు లేవు. ఎరువుల వినియోగంపై సన్నద్ధత లేదు. కేంద్రం తానా అంటే తందానా అంటూ ఫెర్టిలైజర్ యూరియా యాప్ను తీసుకొచ్చింది రేవంత్ సర్కారు. యాప్తో కష్టాలు తీరుతాయని ప్రగల్భాలు పలికింది. తీరా అమలు విషయానికి వస్తే రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. అసలు షాపుల్లో లేని యూరియా యాప్ల ద్వారా ఎలా వస్తుంది? ఎరువులకు సంబంధించినటువంటి బఫర్ స్టాకు మెయింటెనెన్స్ చేయడంలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైంది. గత వానాకాలం సీజన్లోనూ రేవంత్ అసమర్థత మూలంగా రైతులు నరకం అనుభవించారు. బస్తా యూరియా కోసం యుద్ధాలు చేశారు. ఇక యాసంగి సీజన్లో యాప్తో అమ్మకాలు అంటూ ప్రభుత్వం కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అసలు స్మార్ట్ ఫోన్లే లేని రైతుల యూరియా కొనేందుకు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. భూమి పాస్బుక్, మొబైల్ మెంబరు, ఆధార్ కార్డు ఇలా తలతిక్క లింకులు పెట్టి బస్తాల యూరియా ఇస్తున్నారు. అసలు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేని రైతులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా చూసినా రైతుల యూరియా కష్టాలే కనిపిస్తున్నాయి. యాప్లో బుక్ చేసుకున్నా షాపుల్లో స్టాక్ లేదని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. రేవంత్ సర్కార్ అసమర్థ పాలన తెలంగాణ రైతులకు శాపంగా మారింది. కేసీఆర్ పాలనలో 10 ఏళ్ల సాగు వైభవం నేడు కాంగ్రెస్ ఏలుబడిలో దుర్భరమైంది. రాష్ట్రంలో అన్నదాతల యూరియా కష్టాలు అరణ్య రోదనగా మారాయి. దాదాపు అన్ని జిల్లాల్లోని మండల కేంద్రాల్లో యూరియా కోసం రైతుల క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. సహకార కేంద్రాల దగ్గర రోజుల తరబడి రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులు షాప్ యజమానులను ప్రాధాయపడుతున్నారు. ఇరుగు పొరుగు వారిని బతిమాలకున్నా కూడా పొలాల్లో ఉండాల్సినటువంటి రైతులు ఎరువుల కోసం షాప్ల ముందు నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం. 10 ఏళ్ల పాటు రైతులను కంటికి రెప్పలా కాపాడిన కేసీఆర్ ఎన్నడూ ఎరువులకు కొరత రానియలేదు. కేంద్రంతో కొట్లాడి ప్రతి సీజన్కు ముందే యూరియా నిల్వలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు సోయిలేని రేవంత్ సర్కారు పాలనలో ఎరువులకు కరువొచ్చింది. ఒకవైపు కేంద్రం నుండి డిమాండ్కు తగ్గట్టుగా యూరియా రప్పించలేక, మరోవైపు యూరియా బ్లాక్ మార్కెట్ మాఫియాను నియంత్రించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. గత వానాకాలం సీజన్లోనూ యూరియా కోసం రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. యూరియా అడిగిన పాపానికి రైతులను పోలీసులతో కొట్టించిన ఫాపిస్టు పాలన రేవంత్కే చెల్లింది. ఇక ఈ యాసంగి సీజన్లో కొత్తగా యాప్ల పేరుతో కొత్త నాటకానికి తెరతీశాడు. షాపులో అయినా యాప్లో అయినా అసలు స్టాకే లేకుంటే ఏం లాభమని రైతులు మండిపడుతున్నారు. రేవంత్ సర్కారు రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అసలు కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ఒక్క పంటకు కూడా యూరియా సరిగ్గా ఇవ్వలేదన్నారు. అడ్డమైన యాప్లు తెచ్చి రైతులను అరిగోస పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం వెంటనే రైతుల యూరియా సమస్యకు పరిష్కారం చూపాలంటున్న నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. రైతులు అరిగోసపడుతున్నారు. రైతులు యూరియా కోసం మళ్ళీ రోడ్డెక్కిన పరిస్థితులు ఉంది. పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. సార్ చెప్పండి, రైతులకు మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయి, దీన్ని ఎలా చూస్తారు? కాంగ్రెస్ సర్కారును తెచ్చిన ఎత్తిన పెట్టుకోవడంతోనే కురువిదాయం తెచ్చిన ఎత్తిన పెట్టుకున్నాం అని చెప్పి రైతులు ఎలా వాపోతున్నారు. పొరపాటు చేసినాం, తప్పైపోయింది, దానికి శిక్ష అనుభవిస్తున్నాం అని చెప్పి రోధిస్తున్నారు రైతులు. దుఃఖం అనిపిస్తుంది వాళ్ళ బాధలు చూస్తుంటే. పనులు ఇచ్చిపెట్టి యూరియా బస్తా కోసం మొన్న షాపుల చుట్టూ ఇప్పుడు యాప్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఫోన్ లేని వాళ్ళు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. 200 బస్తాల
200 రూపాయల యూరియా కోసము 10,000 పెట్టి ఫోన్ కొనుక్కోవాలి రైతు ఇప్పుడు. రైతుల కోసం కొత్తగా ఈ యాప్ అని ప్రభుత్వం మళ్ళీ నాటకాలు ఆడుతుంది. రైతులు అయితే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా? ఇప్పుడు యాప్ క్రియేట్ చేయండి, మరొకటి క్రియేట్ చేయండి, ఏమైనా చేయండి, రైతు కోరిన తక్షణం, రైతు పొలానికి అవసరం ఉన్న తక్షణం యూరియా సరఫరా అయ్యేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నువ్వేం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడతావు, ఏ రకమైన ఆదేశాలు మీ సిబ్బందికి ఇస్తావు అనేది రైతుకు సంబంధం లేదు. తను రేపు వేసుకోవాలి పొలంలో అంటే రేపటికి అందుబాటులో ఉండే విధంగా నువ్వేం చేస్తావో చెయ్యి. అది ప్రభుత్వం చేయాల్సిన పని. అది అట్లా చేస్తే ప్రభుత్వానికి ఒక దక్షత ఉన్నట్లు, పని చేసే కమిట్మెంట్ ఉన్నట్లు. సాకులు చెప్తే ఎట్లా? యాసంగి ప్రారంభమైంది, మళ్ళీ రైతులు అయితే కష్టాలు పడుతున్నారు, మళ్ళీ రోడ్డుపైకి వచ్చే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తాం? ఆల్రెడీ వచ్చిండ్రు రోడ్ల మీదకి. ఎక్కడ చూసినా కూడా రైతులు రోడ్ల మీద ఉన్నారు ఇవాళ. మీ అన్ని ఛానల్స్లో వస్తుంది, అన్ని పత్రికలలో కూడా వచ్చినాయి కదా ఫోటోలు. రైతులు బార్లు తీరి నిలబడి ఉన్నారు. ఇది అంటే ఇక యూరియా సంపాదించుకోవడం అనేటువంటిదే అతి పెద్ద కష్టమైపోయింది ఇప్పుడు తెలంగాణలో. రైతుల యొక్క ముఖ్యమైన పని ఏంటంటే అన్ని పక్కకు పెట్టి యూరియా కోసం రోడ్డున పడాలి, నిలబడాలి, తెచ్చుకోవాలి. గతంలో రైతులు లైన్లో నిలబడి చనిపోయిన పరిస్థితిని చూస్తాం. మళ్ళీ యూరియా కోసం బీఆర్ఎస్ పోరాటం ఎలా ఉండబోతుంది సార్? పోరాటం ఏముంది దీంట్లో? ప్రభుత్వాన్ని ఎడగట్టడం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, రైతాంగానికి ఇబ్బంది లేకుండా సరఫరా చేయమని పదే పదే కోరుతానే ఉన్నాం కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు కదా. విషయం ఏంటంటే రైతుల పెడబొబ్బలు, రైతుల ఏడుపులు, రైతుల దీక్షలు, రైతుల యొక్క ఆందోళనలు, రైతులు వాళ్ళు నిరీక్షించి ఎండలో వానలో చలిలో ఉండేటువంటిది వాళ్ళకి ఏం కనికరం కలుగుతలేదు కదా రేవంత్ సర్కార్కు. చివరిగా ప్రభుత్వానికి ఏం సూచిస్తారు? సూచన ఏం లేదు, ప్రభుత్వం మీద పోరాడమని చెప్తున్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అసమర్థత పాలన వల్లే రైతులకు యూరియా కష్టాలు వస్తున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వం వెంటనే రైతులకు యూరియా కష్టాలు తీర్చాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.